హలో దేర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో గాట్ టు లేదా గోట గోట గోడ దీన్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. సో చాలా సందర్భాల్లో మనం దీన్ని అంటే అమెరికన్ యాక్సెంట్లో ఎక్కువగా వింటూ ఉంటాం. ఐ గాట గో అంటూ ఉంటారు. అంటే ఏంటి? సో యూ గాట బీ కేర్ఫుల్, యూ గాట బీ కేర్ఫుల్ అంటే ఏంటి అంటే దీనికి మీనింగ్ ఏంటంటే హ్యావ్ టు అని. ఐ హ్యావ్ టు గో, ఐ హ్యావ్ టు బీ కేర్ఫుల్. సో అంటే హ్యావ్ టు ఖచ్చితంగా చేయాల్సిన పనుల గురించి చెప్పేటప్పుడు మనం దీన్ని ఈ ఎక్స్‌ప్రెషన్‌ని ఉపయోగిస్తామన్నమాట. సో ఈ గాడ్ అన్న దానికి ఫుల్ ఫార్మ్ ఏంటి అంటే అంటే హ్యావ్ గాట్ టు ఆర్ హ్యాస్ గాట్ టు అని వస్తుంది. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా క్లియర్‌గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో నేను ఇప్పుడు వెళ్ళాలి. నాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. నేను ఇప్పుడు వెళ్ళాలి అని చెప్పాలనుకోండి. జనరల్‌గా మనం ఐ హావ్ టు గో నౌ అంటాం కదా! సో దీన్నే మనం ఎలా చెప్పొచ్చు అంటే ఐవ్ గాట్ టు ఐవ్ గాట్ టు గో నౌ. ఐవ్ గాట్ టు గో నౌ అంటే నేనిప్పుడు వెళ్ళాలి. ఖచ్చితంగా వెళ్ళాలి. ఐ మస్ట్ గో నౌ. ఐవ్ గాట్ టు గో నౌ. అంటే దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఐ గాట గో నౌ అని కూడా చెప్పొచ్చు. ఐ గాట గో నౌ అని కూడా చెప్పొచ్చు. గాట అంటే అర్థం ఏంటి? ఐవ్ గాట్ టు అని. హావ్ గాట్ టు అంటే అర్థం ఏంటి? హావ్ టు అని అంతే. సో అదే థర్డ్ పర్సన్ అనుకోండి షీ హస్ గాటన్ ఇలా చెప్పొచ్చు. షీస్ గాట గో నౌ. సో షీ హాస్ గాట్ టు అని అర్థం. అంటే ఏంటి? షీ హాస్ టు గో అని. ఏంటి అర్థం? షీ హాస్ టు గో. సో మనం ఈ ఎక్స్‌ప్రెషన్‌ని ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని గ్రామటికల్ మిస్టేక్స్ కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం హావ్ టు అన్నాం కదా అని చెప్పి అన్ని సందర్భాల్లోనూ మనం దీన్ని ఇప్పుడు హావ్ టునైతే మనం పాస్ట్ టెన్స్‌లో ఉపయోగించొచ్చు, ఫ్యూచర్ టెన్స్‌లో ఉపయోగించొచ్చు. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ ఇలా ఎలాగైనా ఉపయోగించొచ్చు. కానీ ఈ గాట్ టుని మాత్రం మనం ప్రెజెంట్ టెన్స్‌లో మాత్రమే ఉపయోగించాలి. అంటే ప్రెజెంట్ టెన్స్ గురించి మాట్లాడేటప్పుడు మాత్రమే ఉపయోగించాలి. అంతేకాదు ఫ్యూచర్ ప్లాన్స్ అంటే పలానా టైంకి నేను అక్కడికెళ్ళాలి. పలానా టైంకి నువ్వు అక్కడ ఉండాలి. ఇలా చెప్పేటప్పుడు కూడా మనం యూజ్ చేయొచ్చు. సో అంతేగాని పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం దీన్ని ఉపయోగించకూడదు. ఎలా? ఎగ్జాంపుల్‌కి నేను వెళ్ళాల్సొచ్చింది అంటే మనం ఏమంటాము? ఐ హాడ్ టు గో అంటాము. సో దీన్ని ఇక్కడ మనం ఉపయోగించలేము. ఐ హ్యాడ్ గాట్ టు గో అలా ఏం రాదనమాట. సో అంటే దీన్ని ప్రెజెంట్ టెన్స్‌లో మాత్రమే ఉపయోగించాలి. ఓకే. ప్రెజెంట్ టెన్స్‌లో మాత్రమే ఉపయోగించాలి. పాస్ట్ టెన్స్‌లో అయితే ఐ హాడ్ టు గో అనాలి. ఫ్యూచర్ టెన్స్‌లో ఐల్ హావ్ టు గో అనాలి. అలా కాకుండా కొన్ని ఫిక్స్డ్ అపాయింట్మెంట్స్ ఉంటాయి. ఫిక్స్డ్ ప్లాన్స్ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో అయితే మాత్రం మనం ఐవ్ గాట్ టు గో టు ద రైల్వే స్టేషన్ లేదు ఐవ్ గాట్ టు బీ అట్ ద రైల్వే స్టేషన్ బై 9:00 అంటే ఏంటి? ఫిక్స్డ్ ప్లాన్ ఇది. సో అక్కడ మనం యూజ్ చేయొచ్చు. దేన్ని? గాట్ టుని. సో ఇంకా కొన్ని చూద్దాం మిస్టేక్స్ ఏం చేస్తుంటారు. సో మనం జనరల్‌గా అయితే నువ్వు వెళ్ళాలా ఇప్పుడు అని అడగాలనుకుంటే డూ యూ హావ్ టు గో అంటాము. డూ యూ హావ్ టు గో అంటాము. అదే మనం గాట్ టుని ఉపయోగించినప్పుడు ఎలా అంటామంటే హావ్ యూ గాట్ టు గో అనాలి. హావ్ యూ గాట్ టు గో. హావ్ యూ గాట్ టు గో అంటే హావ్ యూ గాట్ టు గో అనాలి. అంతేగాని మనం మళ్ళీ ఇక్కడ ఏ మోడల్ వర్బ్‌ని గాని మనం హెల్పింగ్ వర్బ్‌ని గాని ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ హ్యావే ఉంది కాబట్టి ఆల్రెడీ ఇదే మనకు మోడల్ వర్బ్‌గా, హెల్పింగ్ వర్బ్‌గా ఉపయోగపడుతుంది. హావ్ యూ గాట్ టు గో నువ్వు వెళ్ళాలా? అదే మనం హావ్ టుని ఉపయోగించినప్పుడు డూ యూ హావ్ టు గో అంటాం. మీనింగ్ ఒకటే. కానీ ఇక్కడ మనం హెల్పింగ్ వర్బ్‌ని ఉపయోగించేటప్పుడు డూని ఉపయోగిస్తాం. ఇక్కడ హావ్‌ని హెల్పింగ్ వర్బ్‌గా ఉపయోగిస్తాము. సో లేదు నేను వెళ్ళాల్సిన పని లేదు అని చెప్పాలనుకోండి ఎలా చెప్తాం మనం? అంటే
I haven't got to go now. I haven't got to go. నేను ఇప్పుడు వెళ్ళాల్సిన పని లేదు. అంటే I don't have to go అని. సో ఇదన్నమాట గాట్ టు యొక్క నెగెటివ్ ఫార్మ్. నెగెటివ్ సెంటెన్సెస్‌లో మనం ఐ హావెంట్ గాట్ టు గో అని చెప్పాలి. ఓకే. సో మీరిక్కడ గాట్ అని అనాలి కదా! ఇలాంటి క్వెషన్స్ మీరు రైజ్ చేయొచ్చు. కానీ ఇది అమెరికన్ యాక్సెంట్‌లో ఇలానే కామన్ యూసేజ్ అన్నమాట ఇది. సో దీన్ని మనం ఫాలో అవ్వచ్చు. నువ్వు ఇంకొంచెం నీట్‌గా రాయాలి అని చెప్పాలనుకోండి. యూ గాట్ టు యూ అంటే యూ హావ్ గాట్ టుని. యూ గాట్ టు రైట్ మోర్ నీట్‌లీ లేదా మోర్ లెజిబిలీ అంటే ఇంకా అర్థమయ్యేలాగా రాయాలి అని అర్థం. యూ గాట్ టు రైట్ ఇలా మనం చెప్పేటప్పుడు ఇలా చేయాలి, అలా చేయాలి అని ఆబ్లిగేషన్స్ గురించి మాట్లాడేటప్పుడు యూ అంటే యూ హావ్ టుకి బదులుగా యూ గాట్ టు రైట్ మోర్ నీట్‌లీ. యూ గాట్ టు పే మోర్ మనీ. యూ గాట్ టు పే మోర్ ఇంకా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. యూ గాట్ టు లేదు అతను ఇంకా కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. అంటే కష్టపడాలి. అప్పుడు ఎలా చెప్పాలి? హీస్ గాట్ టు వర్క్ హార్డర్ ఇంకా కొంచెం కష్టపడాలి. అంటే ఇక్కడ హీస్ అంటే ఏంటి? హీ హ్యాస్ అని థర్డ్ పర్సన్ కదా! కాబట్టి హీ హ్యాస్ గాట్ టు అనాలి. ఫస్ట్ పర్సన్ ఆర్ సెకండ్ పర్సన్ అలాగే ప్లూరల్ నంబర్ అయితే మనం ఐ గాట్ టు, యూ గాట్ టు, దేవ్ గాట్ టు అని ఉపయోగించాలి. అంటే నువ్వు కష్టపడాల్సి ఉంటుంది. నువ్వు ఇంకొంచెం స్లోగా డ్రైవ్ చేయాలి. యూ గాట్ టు డ్రైవ్ మోర్ స్లోలీ. సో ఇలా మనం ఉపయోగించొచ్చు అనమాట గాట్ టుని. సో మనం హ్యావ్ టుకి గాట్ టుకి ఏంటి పెద్ద తేడా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ తేడా ఏంటంటే గాట్ టు అనేది కొంచెం ఇన్ఫార్మల్ యూసేజ్. ఇన్ఫార్మల్‌గా మనం యూజ్ చేస్తామనమాట. ఇది వచ్చి కొంచెం ఫార్మల్ అంతే డిఫరెన్స్. హ్యావ్ టుని అయితే మనం పాస్ట్ టెన్స్‌లోనే ఉపయోగించొచ్చు, ఫ్యూచర్ టెన్స్‌లోనే ఉపయోగించొచ్చు. గాట్ టుని అలా కాదు. ప్రెజెంట్ టెన్స్ గురించి మాత్రమే ఉపయోగించాలి. అదే అన్నమాట తేడా గాట్ టుకి అలాగే హ్యావ్ టుకి. మీనింగ్ మాత్రం సేమ్. సో మీరు కూడా గాట్ టుని ఉపయోగించి కొన్ని సెంటెన్సెస్‌ని కామెంట్ బాక్స్‌లో రాయండి. మనం ఇదివరకు చెప్పుకున్నట్టు గాట్ అన్న కూడా మీనింగ్ అదే. అంటే హావ్ గాట్ టు అని. ఐ గాట్ గో అంటే నేను వెళ్ళాలి. యూ గాట్ లీవ్ నౌ నువ్వు వెళ్ళాలి. సో ఇలా యూ గాట్ స్టార్ట్ నౌ. సో ఇలా మనం ఏమంటున్నాం? హావ్ గాట్ టుకి బదులుగా గాట్ అంటాం అన్నమాట. అదే డిఫరెన్స్. సో ఈ టాపిక్ మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.